వెల్కమ్ బ్యాక్. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి 4 ఏళ్ల తర్వాత బయటికి వస్తేనే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, అదేవిధంగా ముందే వస్తే మాత్రం ఇంకెంత టార్చర్ పెట్టేవాళ్ళని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. నిజంగా కేంద్రం చంద్రబాబు నాయుడిని టార్చర్ చేస్తుందా అనేది మాట్లాడదాం. ఇక రామకోటయ్య గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇదే అంశం చెప్పాడు. 4 ఏళ్ల తర్వాత బయటికి వస్తేనే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, అదేదో ముందే వస్తే మాత్రము ఇంకెన్ని మాటలు మాట్లాడే వాళ్ళు అని. అంటే ఏంటి అంత టార్చర్ పెడుతున్నారా ఏంటి మీరు? ఇంకా ఉంది. హలో రామకోటయ్య గారు వినపడుతుందా? ఒకసారి చెప్పండి. ఒకటి చంద్రబాబు గారు మాట్లాడుతూ 4 ఏళ్ల తర్వాత మేము బయటికి వస్తేనే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు, అదేదో ముందే వస్తే మాత్రం ఇంకెన్ని మాటలు మాట్లాడే వాళ్ళు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే అంత టార్చర్ పెడుతున్నారా ఏంటి? అసలు ఎందుకు అలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు? ఒక విషయం అండి, ఎందుకంటే విఘ్నులైనటువంటి ప్రజలకి మనం అసభ్యకరమైనటువంటి విధానాలను కనుక ప్రచారం చేస్తే అసహ్యంగా ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద మాకు ఎటువంటి మైనస్ పాయింట్లు కానీ ఏమీ లేవు. ఇదేంటంటే రాష్ట్రంలో ఆయన ఆలోచన సరళ మేరకు వచ్చారు. ఇప్పుడు ఇందాక ఏమన్నారు మిత్రులు రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ చాలా సివియర్గా ఒక మాట అన్నారు. జనసేనని వైఎస్ఆర్సీపీని మేమిద్దరం కలిపి వాళ్ళతో మాట్లాడించామన్నారు. దానికి విజయరామరాజు గారు చాలా క్లియర్గా సంబంధం చెప్పారు. విజయరామరాజు గారు ఏం మాట్లాడారు అంటే మా పార్టీ గురించి వారు ఎట్లా మాట్లాడినా దాని గురించి కాకపోయినా మేము వారితో పొత్తున్నామా లేదా, వారితో అంట కాగుతున్నామా లేదా అనే విషయం విజయరామరాజు గారు చెప్పారు. అలాగే పద్మజారెడ్డి గారు ఒకటి ఎంతసేపు ఉన్నా మీరు ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తున్నారు తప్ప కేంద్రంపై మాట్లాడట్లేదు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు. రాజేష్ ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జనసేన కావచ్చు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు ఎందుకు లేదు అనే విషయం గురించి ఒకటి చెబుతున్నాం. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మేము ఆయనతో కలిసి రాజకీయాలు చేయటం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఎవరితో అయితే కాపురం చేస్తామో వాళ్ళతో గొడవచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో పార్ట్ అయ్యి వాట్ ఆల్ హీ సేయింగ్ దట్ నాకు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నాకు స్పెషల్ స్టేటస్ కావాలని అంటున్నారు. లెట్ అస్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి చెబుతున్నాం. ఆయన కాదు ఈ స్పెషల్ స్టేటస్తో రాష్ట్రం మొత్తం అద్భుతంగా చేస్తాను ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఇంతకుముందు మేము 800 రూపాయలు మేము పెన్షన్ ఇస్తున్నాం, 200 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 1000 రూపాయలు తీసుకెళ్లి ప్రజలకు ఇస్తున్నారు. చంద్రన్న బీమా కింద, చంద్రన్న దీని కింద ఇస్తున్నారు. అవన్నీ ఎవరు ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలని తీసుకెళ్లి ఇస్తున్నారు. దానికి ఒక అడుగు ముందుకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను 2000 ఇస్తాను, అవ్వా తాతలకి 2000 రూపాయలు ఇస్తాను. ఈ కార్యక్రమాన్ని మనం ఎక్కడ ఆపగలుగుతాం చెప్పండి? ఇప్పుడు ఏంటంటే ప్రజలకు ఏం చేయాలంటే చేపలు పట్టడం నేర్పించారు కానీ చేపలు వండి పెట్టడం నేర్పించకూడదు. ఈ కార్యక్రమం చేస్తే ఒక్క రోజులో అయిపోతుంది. భారతీయ జనతా పార్టీ విశ్వసనీయతకు మారిపోయారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా మేము మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆయనంతటా ఆయన ఎక్కువగా ఊహించుకుని భారతీయ జనసేన లేకపోతే ఏపీ ప్రజలకు టీడీపీ పైన ఎంత కోపం ఉందో మీ పైన కూడా అంతే కోపం ఉంది. ఏమో మా పైన ఎందుకు కోపం ఉందో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒక విశ్వసనీయమైన మిత్రుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకుని మీ ద్వారా రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేస్తామనే ఉద్దేశంతో చేశారు. ఇవాళ కూడా నేను చెప్పగలను. రాజేంద్ర ప్రసాద్ ఇద్దరి పైన ఉంది, అధికారంలో ఉన్నారు కదా, టీడీపీ మీద లేదు. 4 ఏళ్ళు ఏం చేశారని చెప్పేసి మీ పైన కూడా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు ప్రజలు నమ్ముతున్నారా? మీరు చెప్పే మాటలు నమ్ముతున్నారా? రాజేంద్ర ప్రసాద్ పరిపూర్ణంగా సమర్థిస్తున్నారు. నమ్ముతున్నారా? మీ మాటలు నమ్ముతున్నారా ప్రజలు? ఈ రాష్ట్రంలో ఏమండి నేను చెప్పేది సార్ రాజేష్ గారు, ఈ రాష్ట్రంలో పరిపూర్ణంగా ఒక నిమిషం ఆపండి సార్. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్రంలో ప్రజలందరూ గురిపెట్టున్నారు. కారణం ఏంటంటే మన యొక్క చేతగాని ధనం. మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మా అబ్బాయి రాత్రి బారికెళ్ళి తాగితే మా వాడి తప్పు లేదు, పక్కింటి పిల్లవాడు తప్పు అని చెప్పి చెప్పడం అనేది ప్రతి తల్లిదండ్రులు చేసే పని. ఈ క్రమంలో కూడా వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే దీంట్లో భారతీయ జనతా పార్టీ మీద పెట్టారు కానీ మేము ఈ రాష్ట్రానికి ఏం చేసామో అనే విషయం గురించి ఏమేం చేసామో వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు నోడుతూనే మీరేం చేశారనేది ప్రజలకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారండి? నేను అడిగేది అదే. ఈ రోజు ఏపీలో చూసుకుంటే బీజేపీ అన్యాయం చేసింది అని చెప్తున్నప్పుడు మీరు ప్రజలకు చెప్పుకోలేకపోతున్నారు? ఎస్ మేము ఇవి చేసామని.
మరి ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు? ఏమి చేసామో పలు దఫాలుగా ప్రస్తుత సహా మేము ఇచ్చాం. అయితే ఏంటంటే ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి చెప్పింది తప్పకుండా ఇప్పుడు ఏ విధంగా ఆయన మాట్లాడుతుంది అనుకుందో మనం ఏం చెప్పలేం. ఆయన ఈ రాష్ట్రంలో ఏం కావాలో, విద్య కావాలా, వైద్యం కావాలా, రోడ్లు కావాలా, రవాణా కావాలా, ఎయిర్పోర్ట్లు కావాలా, వీటికి సంబంధించిన విషయాల్లో పక్కనున్న మీరు ఇప్పుడు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నారు, మీకు ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 5 ఎయిర్పోర్ట్లో ఇవాళ దరిదాపుగా అన్నింటినీ శక్తివంతమైన ప్రదేశం ఎవరు చేసాం? మేమే చేసాం. రైలు రవాణాలో 3,400 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఎవరు ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇవాళ రోడ్డు రవాణాలో దరిదాపుగా ఉన్నటువంటి 47,000 కిలోమీటర్లు మీరు రోడ్డు వేస్తే భారతదేశంలో ఉన్నటువంటి రోడ్లన్నీ అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ చేసాం? ఆంధ్రప్రదేశ్ లో. ప్రతిష్టాత్మక రామకోటయ్య గారు, మీరు ఏదైతే 80% ఈ 4 సంవత్సరాల్లో చేసాము ఇప్పటికే అని చెప్తున్నారో అది పూర్తిగా అది నిరాధారమైన మీరు మాట్లాడింది పూర్తిగా తప్పండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న మేధావులతో జాయింట్ ఫైండ్ ఫ్యాక్ట్ కమిటీ వేయటం జరిగిందండి. అందులో 74,000 కోట్ల రూపాయలు ఇంకా ఈ రాష్ట్రానికి మీరు ఇవ్వాల్సింది ఉందండి. అక్కడ ఉన్న మేధావులు కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమాజాన్ని తెప్పించుకొని చెప్పడం జరిగిందండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మీకు జరుగుతున్న, రామకోట గారు, చంద్రబాబు నాయుడు గారికి మీకు భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న ఈ క్రీడలో 5 కోట్ల మంది ప్రజలు ఎందుకు బలి అవ్వాలి? నివేదిక పట్టిసీమలో కాగ్ నివేదికలో 371 కోటి అవినీతి జరిగింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులకు దోసిపెట్టిందని కాగి నివేదిక వచ్చి 2017 సెప్టెంబర్లో వచ్చిన కాగి నివేదిక మీద ఈరోజు ఇప్పటి వరకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఈరోజు ప్రజలు ఒకటే అనుకుంటున్నారండి, ప్రత్యేక హోదా అని చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతుల్లో బీజేపీ పార్టీ మీ నాయకుడికి ఇప్పుడు గుర్తొచ్చిందా విజయ్ గారు? అవినీతి జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నావు విజయ్ గారు, ఏం చేశారు విజయ్ గారు? ఈ రోజు గుర్తొచ్చిందా? ఇప్పుడు కనపడ్డదా నీకు అవినీతి? ఇప్పుడు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు పాదయాత్రనా? పార్లమెంట్ లో వీళ్ళు ఆడిన నాకు ఒకటి అర్థం కాదు. 4 ఏళ్ల తర్వాత నేను ఒకటి అడుగుతాను. సరే, నేను ఒకటి అడుగుతా విజయ్ గారు, 4 ఏళ్ల తర్వాత మీ నాయకుడు ఇప్పుడు నిద్ర లేచినట్టు, ఇప్పుడు నిద్ర లేచినట్టు ఇప్పుడు లేచి పాదయాత్ర అనేసి 3 కిలోమీటర్ల పాదయాత్రతో సరిపోతుందా? నేను ఒకటి అడుగుతా, మీరు చెప్పండి. మీటింగ్ లో గానీ తిరుపతి ఈ రోజు అవినీతి జరిగిందని మీరు మాట్లాడుతున్నారు, 4 ఏళ్ళు కనిపించలేదా? ఒక్క నిమిషం వినండి. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలు, ఈ రాష్ట్రానికి హోదా తప్ప ఏది సంజీవన కాదు అని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడం జరిగిందని కొన్ని 100 సార్లు ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది, మీడియా సమావేశాల ద్వారా బహిరంగ సభల ద్వారా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి తెలుగుదేశం ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ ఈ రాష్ట్రానికి వామపక్ష సోదరులతో కలిసి సమర శంఖం 3 కిలోమీటర్ల పాదయాత్ర, 3 కిలోమీటర్ల పాదయాత్ర మీ నాయకుడు 3 కిలోమీటర్ల పాదయాత్ర, ప్రత్యేక హోదా వెనకబడిన జిల్లాలతో హక్కుని ఈ రాష్ట్రానికి విజయ్ గారు నేను చాలా సమయం పాటిస్తున్నాను. నేను చెప్పదలుచు ఇది ఎట్లుందంటే, ఒక హత్య చేసి తర్వాత రాలేదు, అలాంటి దొంగ దీక్షలకు మేము రాము అని చెప్తున్నా. అది ఎలా ఉందంటే 12 గంటలు గడవలేదు, హాస్పిటల్కి వెళ్ళాడు. అదే వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలందరూ చూశారు, చీకొట్టారు. వాళ్ళ విశ్వసనీయతని కంప్లీట్ గా పోగొట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రత్యేక హోదా అనే పదాన్ని కనీసం ఉచ్చరిస్తున్నారు. ఆ ప్రత్యేక హోదా అనే పదం మాట్లాడితే పీడీ యాక్ట్లు పెడతామన్నారు, జైలుకు పంపిస్తామన్నారు, ఉక్కు పాదంతో అణిచివేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నాయకుడిని కూడా ఎయిర్పోర్ట్ లో రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఎంటర్ కూడా కాకూడదు, అటువంటి ప్రయత్నాలన్నీ చేశారు. ఈ రోజు గతి లేక ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక హోదా పదం పలుకుతున్నారు. ఒక హత్య చేసి ఆ హత్య చేసిన వాళ్ళు హంతకులే అప్రూవర్ గా మారొచ్చేమో గానీ జడ్జి స్థానంలో కూర్చోలేరు. జడ్జి స్థానంలో కూర్చొని రోజు కబుర్లు చెప్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు కాపాడుకోవడానికి
మీరు దొంగ ఎవరు దొంగ ఎవరు గజ దొంగ ఈ రోజు రాష్ట్ర ప్రజలే కాదు రాజకీయ పార్టీలు కూడా నేను ఒకటి అడుగుతాను ఈ రోజు నిజంగా ఆపండి నేను మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు అడ్డం వచ్చినట్టయితే మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా గడగడ వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పమ్మా ఈ రోజు ఎవరో మీరా మేమా అదే ఎవరు పోతారో కూడా ఎందుకు భయపడి ఈ మొన్న ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేయకుండా ఎవరిని రహస్యంగా కలిసి వచ్చారో కూడా నేను చెప్పమంటే చెప్తాను అదే ఎవరెవరిని ఈ కేసుల్ని కప్పించుకోవడం కోసం రేపు రాబోయే సిబిఐ ఎంక్వైరీని అడ్డుకోవడం కోసం మీరు ఎవరెవరిని రహస్య మంతనాలు ఢిల్లీ పర్యటనలో చేశారు చేసుకోవడానికి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు వ్యక్తిగత విమర్శలు మీరు పిఎం ఆఫీస్ చుట్టూ తిరిగిందని చెప్పేసి వాళ్ళు అనడము లేక వాళ్ళు నేను ఏమంటున్నానంటే కేసులు కాదు ఈ రోజు కేసులు కాదు మనం చర్చించాల్సిన కేసు కాదు ఇన్ని రోజుల తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు వెళ్ళొచ్చు కదా వెళ్ళి మీరు ఏం చెప్పదలుచుకున్నా చెప్పాలి కదా ఎందుకు చెప్పారు మరి 4 సంవత్సరాల పాటు మేము అఖిలపక్ష సమావేశం పెట్టకపోతేనేమో ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యి మనకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని మేము తీసుకున్నప్పుడు రాష్ట్ర బంద్కు పిలిపించినప్పుడుతో సహా అనేక పర్యాయాలు మేము అప్పీల్ చేయడం జరిగింది చాలా హుందాగా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర కేవలం 5 ఎంపీలే ఉన్నారు మిగతా ఫిరాయింపు మా ఎంపీలు కూడా మీ చంకలోనే ఉన్నారు మీరు పెట్టుకోండి 25 మంది రండి కలిసి చేద్దాము కలిసి మనం అవిశ్వాస తీర్మానానికి వెళ్దాము అప్పుడు దేశం మొత్తంలో మనం ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకెళ్లగలే అవకాశం ఉంటుందని ప్రపోజల్ పెట్టినప్పుడు ఏం మాట్లాడారు ఈ రోజు కూడా ఏం మాట్లాడుతున్నారు అవిశ్వాస తీర్మానం మద్దతిస్తామని చెప్పిన వాళ్ళు ఎందుకు స్టాండ్ మార్చుకున్నారు మీరు చేసినటువంటి అనేక అవకతవకలు కానివ్వండి స్టాండ్లు తీసుకోవడం కానివ్వండి యూటర్న్లు అంకులుగా మిగిలిపోవడం కానివ్వండి ఖచ్చితంగా ఈ రోజు ప్రత్యేక హోదాకి నాకు అర్థం కాదు యూటర్న్ అని మీరు ఎట్లా అంటారండి నాకు అర్థం కాదు ఇప్పుడు యూటర్న్ అని మీరు ఎట్లా అంటారు మీరే అన్నారు అవిశ్వాస తీర్మానం పెట్టారు వాళ్ళు పెట్టారు రాజీనామాలు అన్నారు ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తే మళ్ళీ మీరు అంటారు యూటర్న్ అంటే చేస్తే ఒకటి యూటర్న్ ఎందుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడేది ప్రత్యేక హోదా అయితే మీరు మొన్న ఏం మాట్లాడారు ఢిల్లీలో లాస్ట్ మీరు డిమాండ్ ఏంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అడిగారు ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయలేదు ఢిల్లీ సాక్షిగా కూడా మీరు ఇక్కడ కూడా మీలో ఇంకా డొల్లతనం ఉంది ఇప్పుడు కూడా ఏదైనా ప్యాకేజ్ ఇస్తే కమిషన్ కోసం రాబోయే రోజుల్లో దిగమింగకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రత్యేక హోదాని ఎందుకు డిమాండ్ చేయలే ఇక్కడ వచ్చి వీధుల్లో నటనలు చేస్తున్నారు చెప్తున్నారు కదా ఇప్పుడు కూడా ఢిల్లీలో మాట్లాడుతున్నారు ప్యాకేజ్ సమానంగా ఇస్తారు కాబట్టి వాళ్ళు నమ్మారు రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడే తెలుస్తుంది కదా 40 ఏళ్ల ఇండస్ట్రీ చేతగాని పద్మజ గారు చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఒకటే అండి మేము చెప్పేది మీరు అసలు ముందు ఎందుకు రాజీనామా చేయాల 4 ఏళ్ల క్రితం దానికి జవాబు చెప్పకుండా అసలు మీరు ఎందుకు ప్రత్యేక హోదాని మరుగున పెట్టారు దానికి సమాధానం చెప్పి ఫస్ట్ దానికి చంపలేసుకొని క్షమాపణ చెప్పండి రాష్ట్ర ప్రజలకి నా చేతగానితనానికి నా స్వప్రయోజనం కోసం నా కేసుల నేను ఆ రోజు ఎవరిని అడిగారు ఏ అఖిల పక్షాన్ని అడిగారు ప్రత్యేక హోదాని ఎవరిని అడిగి మీరు ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకున్నట్టు చేసుకున్నారు పోలవరాన్ని కేంద్రం కట్టించి మనకు అప్పచెప్పాలి అటువంటి పోలవరం మీరు ఎందుకు తీసుకురావడం జరిగింది అఖిల పక్షాన్ని సలహా ఎందుకు తీసుకోలేదు ఒక్క నిమిషం అండి కలబడలేను అవును మీరు కలబడలేరు చాప కింద నీరు లాగా రాష్ట్రాన్ని ముంచే ప్రయత్నం మాత్రం చేస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఆ రోజు అఖిల పక్షం గురించి మాట్లాడే పెద్ద మనుషులు ఆ రోజు ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు విభజన హామీల గురించి మీ స్టాండ్ మార్చుకున్నప్పుడు మేము అనేక పర్యాయాలు వాకౌట్ చేసినప్పుడు అసెంబ్లీలో ఎందుకు చేశారు మాట్లాడకూడదు నాకు చెప్పాలి అడ్రస్ మీకే చెప్తాను నాకు చెప్పాలి నేను మిమ్మల్ని అడిగాను కదా వాళ్ళతో కూడా మాట్లాడించాలి కదా మాట్లాడించాలా లేదా ఈ వీటికి సమాధానాలు కాకుండా కేవలం ఆరోపణలకే అందరూ అదే చేస్తున్నారు మీరు అందరూ అదే చేస్తున్నారు హోదా కోసం ఎవరికి చిత్తశుద్ధి లేదనే తెలుస్తుంది ఈ రోజు ఇక్కడ కేవలం వైసీపీ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో నడుస్తుంది కాబట్టి మా వెనక నడవాల్సినటువంటి ఆగత్యం ఏర్పడింది మిగతా పార్టీలకి వాళ్ళ పార్ట్నర్లకి రాజేంద్ర ప్రసాద్ గారు
ఇప్పుడు అంత చిత్తశుద్ధి ఉంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు చూరు పట్టుకుని గబ్బిలాల్లాగా 24 గంటలు ఏలాడిన అవసరం లేదు. ప్రధానమంత్రి కాళ్ళకి మొక్కనవసరం లేదు. ప్రధానమంత్రి కాళ్ళ మీద పడ్డామంటే ఏంటి అర్థం? మాకున్నటువంటి అవినీతి కేసులు 1,00,000 కోట్లు మేము దోచేసినటువంటి సొమ్ముకి సంబంధించిన కేసుల్లో మమ్మల్ని బయటేయండి, మమ్మల్ని మళ్ళీ అద్దంలో వాళ్ళ ప్రతిబింబాన్ని చూసుకున్నట్టుగా ఉందండి రాజేంద్ర ప్రసాద్ గారు హోదా మాట్లాడుతుంటే. ఉద్యమాన్ని వాళ్ళ లోపల ఉన్న ఉద్యమాన్ని feelings ని అడ్డు వేరే పెట్టుకుని పేరుతో చెప్పుకోవడం హోదా తప్ప ఉద్యమాన్ని అద్దంలో మీ ప్రతిబింబాన్ని మీరు నాకు చూసుకోవడం ఒకటి తప్ప అర్థం కాదు. మరొకటి కాదు. అమ్మా, మీరు ఏం ఇట్లా చేయబోతున్నారయ్యా మాట్లాడుకోలేదు. ప్రత్యేక హోదాకి అమ్మా, 4 ఏళ్లుగా ఏం చేయలేకపోయారు. రాజేష్ గారు, చాటుగాని ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. నాకు ఒక విషయం చెప్పండి. Please ఏం control her. చేస్తారో చెప్పమంటే చెప్పలేని చెప్తున్నారు కదా. దౌర్భాగ్య ఉన్నారు. రాజేష్ గారు, జగన్మోహన్ please రెడ్డి ఏం control her. చేశాడు? జగన్మోహన్ ఒక రెడ్డి విషయం, ఎందుకు రాజీనామా రాజేంద్ర చేయలేదు? ప్రసాద్ మీరు ఏం చేశారో చెప్పండి. బ్రోకర్ విజయసాయి రెడ్డి ఎందుకు అమ్మా నీవేం చేశావో చెప్తున్నారు కదా. చెప్పవయ్యా. రాజీనామాలు చేశారు ఎంపీలు, సంతోషం. ఇప్పటికైనా తప్పమ్మా, అది correct చెప్పవయ్యా అని అని అలా మాట్లాడినట్టు. మాట్లాడకూడదు. మనం బజారు మాటలు మాట్లాడుకోకూడదు. అవును, అందుకే మీరు దొంగలు, బజారు మాటలు కేసులు మాట్లాడుకోకూడదు. వీటి గురించి మాట్లాడకుండా మీలో చిత్తశుద్ధి ఉంటే కేవలం మాట్లాడదాం. ప్రత్యేక హోదా అమ్మా అంశం గురించి అంటే మాట్లాడండి. ఉన్నాయి కదా. మీరు చేసిన వైఫల్యాల గురించి నేను- first నేను- క్షమాపణ నేను ఒక చెప్పండి. విషయం అడుగుతాను. రాష్ట్ర రాజేంద్ర ప్రసాద్ ప్రజలకి గారు, ఎవరు వెళ్ళారు? రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఒక్క విషయం మీ చెప్పండి. వైఫల్యాల గురించి పద్మజ గారు, చెప్పండి. పద్మజ గారు, ఈ రోజు మీరు రాజీనామాలు చేయడానికి ఏంటి రాజేష్ ఇబ్బందులు? గారు, ఒకటే నేను అడిగి మేము చెప్పేది ఒకటే, వీళ్ళు దొంగ రాజీనామాలు వీళ్ళ కేసుల కోసం చేయటం, లేకపోతే ఈ 5 ఎంపీలతో చేయించారు. విజయసాయి రెడ్డి గారు ఎందుకు చేయలేదండి రాజీనామా? చెప్పమనండి, కారణం ఏమన్నా ఉందా? మీరేం మిమ్మల్ని కూడా చేయబోతున్నారు? రాజ్యసభ మీరేం ఎంపీలని చేయబోతున్నారు? రాజీనామా చేయమని మేము ప్రధానమంత్రి అడగలేదు. గారితో పైరు కేవలం వెళ్ళాలనుకుంటున్నారా? ప్రజా తీర్పు కోరదాము, మీరేం చేయబోతున్నారు? ప్రజల ముందుకు వెళ్దామని అడిగాము. మీరు చాలా తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. మీ తెలివితేటలు, మీ దొంగ తెలివితేటలు రాజేంద్ర ప్రజలు ప్రసాద్ గారు, చూస్తున్నారు. yes, వాళ్ళు మేము రాజీనామా ప్రజా చేయ- తీర్పు కోరడానికి ప్రజా జీవితంలోకి వెళ్ళి ఎలక్షన్ పద్మజ గారు, మాత్రమే ప్రజలు అడిగాము. పద్మజ గారు. మీ దగ్గర కూడా రాజ్యసభ మా సభ్యులు తెలివితేటలు ఉన్నారు. పద్మజ గారు. వాళ్ళ రాజీనామా మేము ఒక- అడగలేదు. కేవలం పద్మజ గారు. 25 మంది ఎంపీల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. Yes, మీరు పద్మజ గారు, పద్మజ గారు, ఒక్క నిమిషం. పద్మజ గారు, ఇంకా చేయకండి. yes, ఒకటి చీకొడతారు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని. మీరు ఏం చేయదలుచుకున్నారు? మీరు ఏం చేయబోతున్నారు? ఒక విషయం చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎస్, వాళ్ళు దొంగ రాజీనామాలు చేశారు అని అంటున్నారు. ఎస్, బాగుంది. మీరేం చేయబోతున్నారు? మేము స్పష్టంగా మేము స్పష్టంగా పార్లమెంట్ నడిచినంతకాలం అవిశ్వాసం పెట్టి మా ఆందోళన మా ఎంపీలు చేయటం జరిగింది. పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత కూడా రాజ్యసభలో, సెంట్రల్ హాల్లో, లోక్సభలో ధర్నాలు చేయటం, అలాగే స్పీకర్ గదిలో కూడా చేసాం. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను చైతన్యపరుస్తూ కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అవినీతి అక్రమాలను రూపుమాపటం కోసం, వాళ్ళ కేసులు మాఫీ కోసం వాళ్ళతో కుమ్మక్కయ్యి పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని తెలుగు జాతి పైన, ఆంధ్ర ప్రజలపైన పన్నుతున్నటువంటి కుట్రల్ని రాష్ట్రం మొత్తం వివరించడానికి 13 జిల్లాలు కూడా బస్సు యాత్రలు చేపట్టడం జరుగుతుంది. సైమల్టేనియస్గా కలిసి వచ్చేటటువంటి పార్టీలను అందరిని కలిపి, ఇది రాజకీయాలకు అతీతంగా మనం కేంద్రం పైన రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి ఉద్యమం. తెలుగుదేశం పార్టీ బీజేపీ పైన చేస్తున్నది కాదు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ఉద్యమంలో ఏ రకంగా అయితే జల్లికట్టు ఉద్యమానికి అక్కడ తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఎందుకు కలిసి అందరూ కలిసిగా ఎందుకు కాదు రాజేంద్ర అన్ని ప్రసాద్ రాజకీయ గారు, పార్టీలు మరి ఈ రోజు ఎందుకు ఆ జల్లుకట్టి తరహాలో ఎందుకు ఏకం కాబోతున్నారు? పందుల పందేలా ఆ? ఇప్పుడు మీరు చేయబోయేది జల్లికట్టు తరహానా, పందుల పందెం లాగానా? ఆ రోజు సుజనా చౌదరి గారు ఎద్దేవా చేసిన విషయాలు గుర్తున్నాయా? అంటే 4 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మీ ఇష్టం వచ్చినట్టు హేళనలు చేసి, ప్రత్యేక హోదాని ఉక్కుపాదంతో అంచే ప్రయత్నం చేసి ఈరోజు పెద్ద మనుషులు అయిపోయారా? సాప్ మీద కూర్చున్నారా ఈ రోజందరూ మీరందరూ? నేను చెప్పదలుచుకుంది ఒకటే, నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉన్నట్టయితే, పద్మజ గారు మీరే అదే కదా, మీరేం చేశారనేది మీరు కూడా అదే చేశారు కదా. ఈ రోజు మీరేం చేశారు? మీరేం చేశారు? ఆ రోజు రాజీనామా చేయకుండా ఈ రోజు పద్మజ గారు ఒక విషయం చెప్పండి నాకు. పద్మజ గారు నాకు ఒక విషయం చెప్పండి. పద్మజ గారు ఇప్పుడు దండలేస్తున్నారు. మీకు వెన్నుపోట్లు పడవడం అలవాటు. ఈ రోజు రాష్ట్రానికి వెన్నుపోటు పడే ప్రయత్నం చేస్తున్నారు. మీ నాయకుడు విజయసాయి రెడ్డికి ఏం అవసరం ఉంటుంది మరి? అలాంటప్పుడు ఈ రోజు పిఎంఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంటుంది?
Yes, ఏం అవసరం ఉంది మరి? నేను ఇప్పుడు అడుగుతున్నా, గుడ్డగాల్చి మొహానేస్తే వాడికి మేము సమాధానం చెప్పాలా? Yes. సీఎం రమేష్ గారు ఆ రోజు ఛాలెంజ్ విసిరారు. సాయంత్రం 6 గంటల లోపల నేను కాళ్ళు పట్టుకునే నమస్కారం చేసే ఫోటోల్ని నేను తీసుకొని వచ్చి చూపిస్తానని ఆయన ఛాలెంజ్ విసిరారు. ఏమైపోయారు సీఎం రమేష్ గారు? ఎక్కడికి పారిపోయారు? ఆ విజువల్స్ ఎందుకు తేలేకపోయారు? వాళ్ళ పచ్చ మీడియా అంతా చూసింది, రాజ్యసభ సభ్యులందరూ చూసిందని చెప్పి సీఎం పద్మజ గారు మీరు స్టూడియోలో ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళకి మాట్లాడించే అవకాశం ఇవ్వాలి. మీరు ఇట్లా ఎదురుదాడి చేయడం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడనివ్వాలండి. అందరూ సమాధానం చెప్పాలి, అందరూ మాట్లాడాలి. మీరు ఒక్కరే మాట్లాడాలి కాదు. మీ తప్పులు కూడా ఉన్నాయి దాంట్లో. ఎస్, మీ దగ్గర కూడా తప్పులు ఉన్నాయి. మీరేం చేశారు ఆ రోజు అనేది అది కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఒక విషయం చెప్పండి. ఏపీలో అభివృద్ధి అమోఘం అని చెప్పేసి మీరే అని చెప్పారు. 2 అంకెల అభివృద్ధి అంటున్నారు. అలాంటప్పుడు హోదా అవసరమా? అమోఘంగా ఉంది మన అభివృద్ధి అన్నప్పుడు ఇంకెందుకు హోదా మరి? ఇప్పుడు గురువు గారు అదే, మీరు నాకు ఒక 10,000 అప్పిస్తారు, నేను మీకు బాకీ పడ్డా, రాజేష్ గారికి ఇవ్వాలి నేను 10,000. రాజేష్ గారు మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయిగా, అవసరమా? నేను ఇచ్చే 10,000 నేను పాయింట్ వద్దాం, పాయింట్ వద్దాం. ఇంకెందుకు రాజేష్ గారు మీరు నన్ను ఎందుకు అడుగుతారు 10,000? మీకు 10 కోట్లు ఉందిగా, హ్యాపీగా ఉండరు అని అంటే మీరు ఊరుకుంటారా? నేను ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా మీకు. బాకీ పడ్డాను కాబట్టి ఇవ్వాలి. సో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా అది చంద్రబాబు నాయుడు గారు ప్రతిభా పాఠవాలు, ఆయన యొక్క సిన్సియారిటీ, అంకిత భావం. అయినా సరే మనకు రావాల్సినవి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు హక్కు ప్రకారం మనం ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకపోతే మనం పోరాటం చేసి తీసుకుంటాం. అలాగే మీరు రెండో ప్రశ్న వేశారు, బాబు వస్తే జాబ్ వస్తుందని. ఎస్, వచ్చినాయి. ఎవళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అనేది వాళ్ళ పేరు, ఊరు, పూర్తి అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండే, కావాలంటే సీఎం డాష్ బోర్డ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఊరిన నంబర్ వేసి ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ఇచ్చామని కాదు. పేరు, ఊరు, ఫోన్ నెంబర్లతో సహా అడ్రస్. అమ్మా అట్లా మాట్లాడకూడదమ్మా, ఇట్స్ నాట్ ఏ డిబేట్. అదేనండి, ఇప్పుడు అన్ని అబద్ధాలకి పేటెంట్ హక్కు అని చెప్పినంత మాత్రాన మీరు అబద్ధాలకే పరిమితం అయిపోతే మాట్లాడాలి కదా, నిజాలు కూడా మాట్లాడాలి కదా. నిరుద్యోగ భృతి ఏమైంది? ఈ రోజు మోడీ గారు ఇవ్వాల్సినటువంటి హామీలు నిలదీద్దామంటున్నాం కదా. మీరు ఇచ్చినటువంటి 600 హామీల సంగతి ఏంటి? మీరు చెప్పినటువంటి మొదటి 5 సంతకాల పరిస్థితి ఏంటి? మీరు చేసినటువంటి అన్యాయాలకి, అక్రమాలకి, అవినీతికి ఈ రోజు మీ పార్ట్నర్లు చెప్తున్న వాటికి ఒక విషయం చెప్పండి విజయ్ గారు. ఉపన్యాసాలు ఏమన్నా పద్మజారు మీరు అడుగుతూనే ఉన్నారు స్టార్టింగ్ నుంచి. వాళ్ళని చెప్పనివ్వాలి కదా, వాళ్ళని చెప్పనిస్తే కదా నీ ప్రశ్నలకు సమాధానం రావాలంటే వాళ్ళకి చెప్పనివ్వాలి. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం రావాలంటే వాళ్ళు చెప్పాలి. మీరు అడుగుతూనే ఉన్నారు. ఒక విషయం చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసింది. ఎస్, మీరు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ప్రజల్లో కూడా ఉంటుంది కదా, ఎస్ వీళ్ళు కూడా రాజీనామాలు చేస్తే 25 మంది రాజీనామాలు చేసి మూకుమ్మడిగా ఒత్తిడి చేస్తే దేశవ్యాప్తంగా ఒక చర్చ వస్తుంది, ఒత్తిడి వస్తుంది, హోదా వస్తుందని. ఎందుకు ఆ రకంగా మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఏంటి ఇబ్బంది? సమయం లేదు చివరి. దేనికైనా సమయం రావాలి. ఇందాక అడిగా, ఇవాళ రాజీనామా చేశాడు జగన్మోహన్ రెడ్డి, 4 ఏళ్ల క్రితం ఎందుకు చేయలేదు ఆయన? ఇవాళ టైం వచ్చిందని ఆయన చేశాడు. ఆయన పార్టీ నిర్ణయం, మా పార్టీ నిర్ణయం. మేము టైం వచ్చినప్పుడు రాజీనామాలకు కాదు కదా, దేనికి వెనుకాడం. ఇప్పుడు మా 2 మంత్రులతో రాజీనామా చేయించాం. ఏమా వాటిది సాగమ్మా, ఏంటది? మా 2 మంత్రులతో రాజీనామా చేయించాం, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం, పార్లమెంట్ లో ఆందోళన చేశాం. అంటే సమయం లేదు కదా ఇప్పటికే. అవునవును, జైలుకి వెళ్ళే టైం వచ్చింది, అందుకనే కాళ్ళు ఏళ్ళు పట్టుకుని
పాళ్ళు ఏళ్ళు పట్టుకుని పంచలు పట్టుకుని పోయే టైం జైలుకి పోయే టైం వచ్చింది కాబట్టి గబ్బిలాగా ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకుని పంచలు పట్టుకుని జైలుకి పోయే టైం వచ్చింది. రాష్ట్ర ప్రజలు చాలా క్లియర్ గా చూసారు. గతంలో ఇట్లా వేషాలు వేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వేసిన 7 ప్రశ్నలు ఏవైతుందో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక్క నిమిషం అండి రాజేష్ గారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు చట్టసభల్లో ఉన్న ప్రజాప్రతినిధులు తక్షణం వాళ్ళ పదవులకు రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలి కూడా చేయాలంటారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ఏ ప్రజల వల్ల ఏ ప్రజల వల్లే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సహా చట్టసభల్లో ఉన్న ప్రతి చట్టసభలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేసి ఏ ప్రజల ఓట్లతో మీరు అందనాలు ఎక్కారో సింహాసనాలు ఎక్కారో ఆ సింహాసనాలు దిగి ఈ రోజు నడి రోడ్డు మీదకి వచ్చి జనం బాధల కళ్ళతో చూసి జనం కోసం పోరాటాలు చేసిన రోజే ఆ చిత్తశుద్ధి పార్టీలకు ఉన్నట్టుండి. మా పవన్ కళ్యాణ్ గారు నాయకుడు కూడా 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏదో హోదా అని చెప్పి కొత్త పాదయాత్ర అనేది మొదలు పెట్టాడు. అంటే 3 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆపేసినట్టు అది ఉద్యమంలో ఒక భాగం అండి. అవునే జాతీయ రహదారుల దిగ్బంధం, జాతీయ రహదారుల మీద పాదయాత్ర రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా ఉద్యమం పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు. వామపక్ష పార్టీలతో కలిసి అహేతు హిమాచలం ఈ రాష్ట్రం వైపు ఈ ఉద్యమాల వైపు మరో స్వాతంత్ర సమరం ఈ ఆంధ్రప్రదేశ్ లో జరగబోతుంది. అది జనసేన పార్టీ మోడీ మనిషి మోడీ ఎలా చెప్తే పవన్ అలా మాట్లాడుతున్నారని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. అదే మొన్నటి వరకు చంద్రబాబు మనిషి అని ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కేంద్రాన్ని విమర్శించే దాఖలేదు, మోడీని విమర్శించే దాఖలేదు. కాబట్టి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇటు జనసేన మీద వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో మాటలు చూసుకోండి. మోడీ గారి మీద మాట్లాడటం కాదండి, మోడీ గారు మెల్ల ఉంచుతాం ఖచ్చితంగా. ఈ రోజు దాదాపు 80,000 కోట్ల రూపాయలకి రైట్ అండి. ధన్యవాదాలండి పద్మజ గారు. అదేవిధంగా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత టీడీపీ మీద ఉంటుంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా రాజీనామాలు చేసి ఏపీ భవన్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక హోదా రావాలంటే కూడా టీడీపీకి చెందిన ఎంపీలందరూ కూడా రాజీనామాలు చేసి పోరాటం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక ఎంపీలే కాదు ప్రజాక్షేత్రంలో మొత్తం అందరూ కూడా రావాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఇవాళ చర్చ. రేపు పరామర్శంతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.